హలో అండి, వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్. నేను మీ ఉమా. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా ట్రై చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, నచ్చితే టమాటో వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ కొంచెం కరివేపాకు. నెక్స్ట్ ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని చిటికెడంత పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా మంచిగా కలుపుకొని కాసేపు బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కాసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. కాసేపు అయ్యాక మూత తెరిచి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆనియన్స్ మధ్యలో చిన్న చిన్నగా ఎగ్స్ వేసుకోవడం కోసమని హోల్స్లా పెట్టుకొని ఇందులో ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. వేసిన వెంటనే అస్సలు గరిటెతో కలపకూడదు, కాసేపు మూత పెట్టేసేయాలి. తర్వాత తీసి చూస్తే ఎగ్స్ ఇలా మంచి బాయిల్ అయి ఉంటాయి. వీటిని ఇలా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కాస్త ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని అంతా బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.